అందరికీ నమస్కారం అండి. 'పుష్ప 1, పుష్ప 2' సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్‌కి త్వరలో భారీ దెబ్బ పడబోతుందా అని అడిగితే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఎందుకంటే మన తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ డిజాస్టర్ సినిమాలు ఎక్కువగా తీసింది తమిళ దర్శకులే. ఈ విషయాన్ని నేను ఇంతకు ముందు చాలా వీడియోల్లో చెప్పాను. బయట కూడా నా స్నేహితుల దగ్గర చాలామంది దగ్గర చెప్పాను. కానీ ఎవరు ఒప్పుకోరు. కావాలంటే మీరే పరిశీలించి చూడండి. ఎస్జే సూర్య పవన్ కళ్యాణ్తో కొమరం పులి అనే ఒక డిజాస్టర్ తీశాడు. అదే ఎస్జే సూర్య మహేష్ బాబుకి నాని అని ఒక డిజాస్టర్ ఇచ్చాడు. తరువాత రాఘవ లారెన్స్ నాగార్జునకి డాన్, ప్రభాస్కి రెబల్ అని రాడ్లు ఇచ్చాడు. ప్రభుదేవ ప్రభాస్కి పౌర్ణమి అనే మరో ఫ్లాప్ ఇచ్చాడు. విష్ణువర్ధన్ ఖాతాలో పవన్ కళ్యాణ్కి పంజా అనే మరో డిజాస్టర్ పడింది. ఆ తర్వాత ఏఆర్ మురుగదాస్ అనే ఒక లుచ్చా డైరెక్టర్ చేతిలో పడి మహేష్ బాబు మరోసారి బలి అయ్యాడు. లింగుస్వామి దెబ్బకు రామ్ బలి. వెంకట్ ప్రభు నాగ చైతన్యకి కస్టడీ అని ఒక ఫ్లాప్ ఇచ్చాడు. ఇక శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్కు భారీ దెబ్బ కొట్టాడు. దిల్ మామకు 400 కోట్ల నష్టం వచ్చిందో 500 కోట్ల నష్టం వచ్చిందో లెక్క ఇంకా తేలలేదు. తర్వాత అల్లు అర్జున్ బలవుతున్నాడని అందరూ అంటున్నారు. ఎందుకంటే తమిళ దర్శకుడు అత్లీ దర్శకత్వంలో నటించబోతున్నాడు. A22x అంట ఈ ప్రాజెక్ట్ పేరు. దీనికి ఇంకా పేరు పెట్టలేదు. ప్రస్తుతానికి A22A6 అని పిలుస్తున్నారనమాట. ఇది మన తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్ని కోట్లు బొక్క పెట్టబోతుందో చూడాలి. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా వెట్రిమారన్ అని వెంపర్లాడిపోతున్నాడు. అది ఇంకా పట్టాలెక్కలేదు. మరి అది క్యాన్సిల్ అయితే మంచిదే. ఏ విషయానికి ఆ విషయం చెప్పాలంటే అల్లు అర్జున్కి మాత్రం తర్వాత వరుసలో ఉన్నాడని చెప్పాలి. అల్లు అర్జున్ మాత్రం భారీ నుండి అతి భారీగా బలి కాబోతున్నాడని అర్థమవుతుంది. చూద్దాం ఏమవుతుందో. ఈ తమిళ దర్శకులు ఏం చేస్తారంటే ఏదో ఒక కాకరకాయ కథను తీసుకొచ్చి మన తెలుగు హీరోలకి వినిపిస్తారు. పక్కింటి పుల్లగూర రుచి కదా. కథ ఎలా ఉన్నా, సరైన కథనం ఉన్నా లేకపోయినా మన హీరోలు నిర్మాతలు ఒప్పేసుకుని కోట్లు ఖర్చు పెట్టేస్తారు. మన కుర్రోళ్ళకి ఒక 10 కోట్లు ఖర్చు పెట్టండి రా అంటే ఖర్చు పెట్టరు. కానీ తమిళ దర్శకులకు మాత్రం 50 కోట్లు, 60 కోట్లు, 120 కోట్లు, 400 కోట్లు ఇలా ఖర్చు పెట్టేస్తూ ఉంటారనమాట. సినిమా చిత్రీకరణ మొదలయ్యాక తమిళ చిత్ర పరిశ్రమ నుండి వాళ్ళకు బాగా దగ్గరగా ఉన్న నటుల్ని సినిమాల్లో పెడతారనమాట. తర్వాత ఫోకస్ మొత్తం ఆ తమిళ నటులపైనే పెడతారు. కథని పట్టించుకోరు, కథనాన్ని పట్టించుకోరు, హీరోని కూడా పట్టించుకోరు. ఉదాహరణకి స్పైడర్ సినిమాలో కెమెరా ఫోకస్ మొత్తం ఎస్జే సూర్య మీదే ఉంటుంది. మహేష్ బాబు మీద అసలు కెమెరా ఫోకస్ అనేదే ఉండదు. అలాగే శంకర్ గేమ్ చేంజర్ కూడా కెమెరా ఫోకస్ మొత్తం ఎస్జే సూర్య మీదే ఉంటుంది. హీరో మీదకి అస్సలు కెమెరా పెట్టరనమాట. ఇంకా అలాగే వెంకట్ ప్రభు దర్శకత్వంలో చూడండి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన కస్టడీ సినిమా చూస్తే కథ ముందుకు వెళ్ళదు, హీరో మీద ఫోకస్ ఉండదు. సన్నివేశాలన్నీ అరవింద స్వామి చుట్టూను తిరుగుతూ ఉంటాయి, మళ్ళీ శరత్ కుమార్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫలితంగా భారీ డిజాస్టర్లు వస్తున్నాయి మన తెలుగు చిత్ర పరిశ్రమకి. మరి తమిళ దర్శకుల గండం నుంచి అల్లు అర్జున్ బయటపడతాడో లేదో చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.